ఏపీ లిక్కర్ రవాణా కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రేపు ఆయన్ను నాపల్లి ఈడీ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు అధికారులు. అటు ఈ కేసులో కావాలనే తనను అరెస్ట్ చేశారంటూ కారుమూరి ఆరోపించారు. తన కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని, కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు కారుమూరి. ముందు తన కుమారుని అరెస్ట్ చేశారు, ఇప్పుడు తనని అరెస్ట్ చేశారని తెలిపారు. ఏపీ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు సాయంత్రం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. తాజాగా కారుమూరి అరెస్టుతో ఈ దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్టయింది. ఇక ఈ కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసింది. జూలై 29న ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ స్కామ్ విలువ 350 కోట్లకు పైగా ఉంటుందని వ్యాఖ్యానిస్తూ కస్టోడియల్ విచారణ అవసరమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కారుమూరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం రవాణా టెండర్ల ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయి అన్నది ప్రధానమైన ఆరోపణ. టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ వంటి సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారంటూ ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. మార్కెట్ రేట్ల కంటే ఎక్కువ ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు 195.33 కోట్ల నష్టం జరిగినట్టు ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కెసిరెడ్డి, అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఈ సిండికేట్లో మాజీ మంత్రి కారుమూరి, ఆయన కుమారుడు సునీల్ కుమార్ కు కూడా వాటా ఉందని, వారి కుటుంబానికి సుమారు 10 కోట్లకు పైగా ముడుపులు అందినట్టు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అన్యాయంగా చేస్తున్నారు. ఏ రకంగా మీకు అన్ని తెలుసు. రాష్ట్రంలో ఎలా నడుస్తున్నాయో దుర్మార్గమైన అరెస్టులు ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. నా కొడుకుని అరెస్ట్ చేశారు.